బల్లిపడిన చట్నీ 8 మందికి అస్వస్థతకు గురైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్లో ఈ సంఘటన జరిగింది. టిఫిన్ చేస్తున్న సమయంలో చట్నీలో బల్లి కనిపించడంతో వినియోగదారులు ఆందోళన గురయ్యారు. టిఫిన్ చేసిన 8 మంది వినియోగదారులు అస్వస్థతకు గురికాగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో అశ్విని, లక్ష్మి, మగ్గ, శిరీష, నక్క లావణ్య, అన్విక, చంద్రయ్య, తిరుపతి, రాజశేఖర్ ఉన్నారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇదే టిఫిన్ సెంటర్లో వరుసగా ఇది 3వ జరగడం గమనార్హం. కాగా పట్టణంలోని టిఫిన్ సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లోపిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకుంటే ఆ చెక్ తీసి పిల్లలకు వాళ్ళకి బల్లి చాలా బల్లి అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం చేసి పారేసింది. హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ మేము దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలా అనిపించలేదు. అయినా మళ్ళీ బయట నుంచి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది లేదు. నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. హాస్పిటల్